ఎప్పట్లా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశా. ఈరోజు వంట చేస్తూ కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. అలాగే ఎప్పటినుంచో నన్ను అడుగుతున్న ఒక క్వెషన్‌కి ఈ వీడియో సమాధానం అనమాట. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి. ఇంకా దానికంటే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం వచ్చేసేయండి. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజైతే వంట చేస్తూ మాట్లాడుకుందాం. ఈరోజు టమాటాను వంకాయ గుజ్జు కూర చేద్దాము అని చెప్పి టమాటాలు వంకాయలు బయట పెట్టాను. ఇప్పుడైతే ఈ కర్రీ చేయాలి. నేను ఎప్పుడూ చేసినట్టుగా కాకుండా ఈరోజు కొత్తగా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే మనం ఏదైనా సరే జీరో నుంచే స్టార్ట్ చేస్తాము. అలాగే నేను కూడా ఈ యూట్యూబ్ జర్నీలో చాలా నేర్చుకున్నాను. మనకి ఏదైతే రాదో అది దాని మీద పట్టుదల ఉంటే మనం ఎలాగైనా నేర్చుకోగలుగుతాం. ఏది చేయాలన్నా పట్టుదల ఉండాలి. ఇంకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ నా జర్నీని ముందుకు తీసుకెళ్తున్నాననమాట. అయితే చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్న క్వెషన్ అనమాట ఇది. అడుగుతున్న క్వెషన్ కూడా కాదు, డౌట్ అనమాట. ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాను అని. ఒక్కటండి, ఏదైనా సరే మనం చెయ్యాలి అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్టు. తర్వాత మనం చేసే పని మీద మనకు పట్టుదల ఉండాలి. అప్పుడు మనం ఏ పనైనా చేయగలుగుతాం, ఎంత పనైనా చేయగలుగుతాం. అలాంటిదేననమాట. అది ఇంట్లో వంట పనైనా, ఏదన్నా బిజినెస్ అయినా, లేకపోతే జాబ్‌లో వర్క్ అయినా, ఏదైనా సరే దేనికైనా మనకి పట్టుదల ఉండాలి. అలాగే నేను చేయగలుగుతాను అని మన మీద మనకు నమ్మకం ఉండాలి ఫస్టు. అప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. నేను ఇంటి పని, వంట పని, అలాగే మిషన్ కుట్టడము, బిజినెస్సు, ఇంకా ఈ యూట్యూబ్ వీడియోస్ తీయటం, ఎడిటింగ్ చేయడం, వాయిస్ ఇవ్వటం, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతాను అని చాలామందికి డౌట్ అనమాట. ఈ వీడియోలో ఆ డౌట్ అంతా క్లారిటీ చేసేస్తాను. ఆ డౌట్‌లన్నీ. ఇప్పుడు చూడండి, వంట చేయటం ఎంతసేపు పట్టిద్దంటారు? అంటే ఒక కర్రీ, రైసు వండుతానికి, అన్నం వండుతానికి ఎంతసేపు పట్టిద్ది? మహా అయితే ఒక అరగంట పట్టిద్దనుకోండి. పోనీ గంట పట్టిద్ది. స్లోగా సిమ్‌లో పెట్టి చేసినా గూడా గంటలో అయిపోయిద్ది వంట. అంటే నాకు అరగంట అయితే సరిపోయిద్ది. కాకపోతే మనం ఒక గంట టైం పెట్టుకుందాం. ఈ గంటలోపు నేను ఎన్ని పనులు చేస్తానో మీరే చూడండి ఈ వీడియోలో. ఏది ఈజీగా రాదు. ఏదైనా సరే మనకు పట్టుదల ఉండాలి. ముందు నేను చెప్పాను గదా! మనం ఏదన్నా పని చెయ్యాలి అంటే అది చిన్నదైనా, పెద్దదైనా ఫస్టు మన మీద మనకి నమ్మకము, పట్టుదల ఉండాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నిన్న ఒక వీడియో పెట్టాను కదా! మాకు తెలిసిన వాళ్ళ పాప ఇట్లా ఇసికిస్తుంది అని. అయితే ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ వీడియోలో గానీ, లేదా ఈ వీడియోలో గానీ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకు అంటే అట్లా ఇంకా ఎక్కువ అంటే ఇంకెవరైనా ఇట్లాగే సఫర్ అవుతున్నారనుకోండి, వాళ్ళకంటూ ఒక అంటే ఎలా చేస్తే పిల్లలు మారతారు అనేది వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చిద్ది. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి ఎలా చేస్తే పిల్లలు మారతారు, ఎట్లా చెప్తే తెలుసుకుంటారు అనేది ఈ వీడియోలో కామెంట్ చేయండి. లేదా ఆ వీడియోలో అయినా కామెంట్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నేను ఆ వీడియో పెట్టంగానే అంటే నాకు తెలిసిన వాళ్ళేలేండి, ఫోన్ చేశారనమాట. అట్లా వేరే వాళ్ళ విషయాలు వీడియోలో చెప్తే గొడవలు అవ్వవా, వాళ్ళు ఫీల్ అవ్వరా అన్నారు. అంటే వాళ్ళు చెప్పింది నా మంచి కోసమే, చెప్పడం తప్పేం కాదు. కానీ కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నేను ఆల్రెడీ వీడియో చెయ్యకముందే తన పర్మిషన్ తీసుకున్నా. నేను ముందే చెప్పాననమాట. అంటే మీ పేర్లు గానీ, ఊరు పేరు గానీ, మీరెక్కడుంటారు ఏంటి, మీ డీటెయిల్స్ ఏం చెప్పను. కాకపోతే ఏంటంటే ఈ స్టోరీ చెప్తా. ఏంటంటే నీకులాగా ఇంకెవరన్నా ఇట్లాగే బాధపడే వాళ్ళకి మనం కామెంట్ల రూపంలో ఏదన్నా వాళ్ళకొక ఐడియా చెప్పామనుకోండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది వాళ్ళకి కూడా అర్థమైద్ది గదా! ఇంకా మనకి ఇట్లాంటి సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఎవరైనా కామెంట్లు పెడితే ఈజీగా ఉంటది వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి అని. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి. పిల్లలు ఆ వీడియోలో చెప్పలేకపోయాను. దయచేసి ఇట్లా ఇసికిచ్చే పిల్లలు కనీసం ఇప్పుడన్నా మారండి. మిమ్మల్ని కానీ పెంచి ఇంత ఆళం చేసినప్పుడు మీరు ఇట్లా ఇసికిస్తే ఇంకా వాళ్ళు బతికుండి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ఎక్కడో దాకేమో తన గురించే చూడండి. తను ఆ పాప కోసమే కదా పెళ్లి కూడా చేసుకోకుండా ఇంకా అట్లా ఉండిపోయింది. ఆ అమ్మాయిని పెంచితే చాలు అని ఆమె చేసిన త్యాగం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా లేదా? ఎవరి కోసమైతే తను పెళ్లి చేసుకోకుండా, ఎవరి కోసమైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడిందో, ఎవరి కోసమైతే ఇంత బాధపడిందో తనే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఆ! పిల్లలు ఇప్పుడైనా కనీసం మారండి. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా చూసుకోండి. ఇదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకి కూడా డౌట్ క్లారిటీ అయిందనుకుంటా. నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెప్పాను. ఇంకోటేంటంటే వాళ్ళ పేర్లు గానీ, వాళ్ళ పర్సనల్ విషయాలు అంటే వాళ్ళ డీటెయిల్స్ నేనెక్కడా మెన్షన్ చేయలేదు. అదొకటి గమనించండి.
ఇట్లా చెప్తాను అని నేను తనకు చెప్పే చేశాను. ఓకేనా? మీ డౌట్ క్లారిటీ అయిందా ఇప్పుడన్నా? నేను ఎవరి విషయాల్లో తలదూర్చనండి. ఎవరి విషయాలు నేను అట్లా చెప్పే రకాన్ని కాదు. ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, ఇది 10 మందికి తెలియాలి. ఇట్లా బాధపడే తల్లులు ఇంకా చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళందరికీ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వచ్చిద్ది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నిన్న ఆ వీడియోలో నేను సరిగ్గా క్లారిటీగా చెప్పలేకపోయాను. అందుకే ఈ వీడియోలో చెప్తున్నా. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేసేద్దాం. ఇంకా నేను ఎప్పుడు ఏ పని చేసినా కూడా నా చేతులు ఒక పని చేస్తాయి. బ్రెయిన్ ఇంకోటి ఆలోచిస్తూ ఉంటదనమాట. ఎందుకు అంటే నాకు పనులు తొందరగా అవ్వాలి అంటే ఏ పని తర్వాత ఏ పని చేయాలి అనేది ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అలాగే ఫస్ట్ నా మీద నాకు నమ్మకం అయితే పోగొట్టుకోను. ఎప్పుడు మనం ఏ పని చేసినా పెద్దదైనా చిన్నదైనా మనం చేసే పని పట్ల మన మీద మనకు నమ్మకం ఉండాలి. అది ఏ పనైనా సరే, చేసే జాబ్ అయినా ఇంట్లో పనైనా అంత ఈజీ కాదండి. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెట్టడము, బట్టలు ఉతకడం ఏంటి, ఇల్లు శుభ్రం చేసుకోవటం ఏంటి, గిన్నెలు కడుక్కోవటం ఏంటి, ఇవన్నీ చూడటానికి ఈజీయే కదా, అందరూ చేసే పనులేగా అంటారు కానీ అది చేసే ఆడవాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అది ఎంత కష్టమో అనేది. దాంట్లో కూడా ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు కదా. కాకపోతే ఏంటంటే కొన్ని బయటికి చెప్పగలుగుతాము, కొన్ని చెప్పలేము. ఎవరు పర్సనల్ ప్రెషర్ వాళ్ళకు ఉంటానే ఉంటుంది. మనం ఏది ఈజీగా తీసేయొద్దు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. మనం ఏ పని చేసినా మన మీద మనకి నమ్మకము, పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం అనమాట. అలాగే నేను ఏ పని చేసినా కూడా మైండ్‌లో ఆలోచిస్తూ ఉంటాను. ఈ పని తర్వాత ఇంకే పని చేయాలి, ఏ పని చేస్తే నాకు తొందరగా అయ్యిద్ది. ఇది ప్రతి నిమిషం నేను ఆలోచిస్తానే ఉంటా. అందుకే నేను ఏ పనైనా సరే ఈజీగా చేసుకోగలుగుతాననమాట. ఇన్ని రకాల పనులు నేను ఎలా అంటే ఇట్లా ప్లానింగ్ యేసుకొని చేసుకుంటాననమాట. అంటే ఈరోజు ఈ పని అది అయిపోవాలి సాయంత్రానికి. అది అయిపోయేదాకా అసలు నాకు నిద్ర పట్టదనమాట. అంటే ఇవాళ ఇది అయిపోవాలి అనుకుంటే అయిపోవాలి అంతే. 12 అవ్వనివ్వండి, నైటు 11 అవ్వనివ్వండి, ఒకటైన సందర్భాలు కూడా ఉంటాయి. ఏదన్నా అనుకున్నాను అంటే అట్లా చేసేసుకుంటాననమాట. అందుకే నేను ఇన్ని రకాల పనులు చేసుకోగలుగుతాను. అయితే ఇప్పుడు చూసారు కదా, మీతో మాట్లాడతానే కూరగాయలు కట్ చేసేసాను. అలాగే ఇంకా పొయ్యి మీద కూర కూడా వేసేసాననమాట. ఇంకా వంకాయి, టమాటా గుజ్జు కూర చాలా ఈజీ. మనకి ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత పప్పు గింజలన్నీ వేసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఏగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, టమాటా, వంకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి ఇంకా మూత పెట్టేసాననమాట. ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత అంటే ఆయిల్‌లో కొంచెం అవి మగ్గిన తర్వాత అప్పుడు పసుపు, ఉప్పు వేస్తాను. ఈలోపు బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. ఇంకా కూర ఒకదాని మీద, అన్నం ఒకదాని మీద పెట్టేసాననుకోండి, అవి సిమ్‌లో పెట్టి వండుతానే ఇంకా వేరే పనులు కూడా చేసేసుకుంటాననమాట. ఇవి ఉడికేలోపు తర్వాత మనం ఏం పనులు చేసుకోవాలి అనేది కూడా ఆలోచించుకుంటా ఉంటాను. ఇంకా అట్లా ప్లానింగ్‌తో చేసుకుంటే ఎవ్వరమైనా చేయొచ్చండి. నేనని కాదు, ఎవ్వరైనా సరే. నాకన్నా డబల్ పని చేసేవాళ్ళు ఉంటారు. అంతకంతా ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు. నేనే గొప్ప అని కాదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి అన్ని పనులు చేసుకుంటానే ఉంటారు గానీ, ఏ పని తర్వాత ఏ పని జేయాలో ప్లానింగ్ తెలీక 24 గంటలు ఏ టైంలో జూసినా గూడా పని చేసుకుంటానే ఉంటారు. వాళ్ళకేంటంటే ఇంకా అంత ప్లానింగ్ జేసుకోవడం రాదనమాట. రాదని గూడా గాదు. అంటే అది ఏ పని తర్వాత ఏది హడావుడిగా, అంటే ఈ పని తర్వాత ఈ పని చేసుకుంటే తొందరగా అయ్యిద్ది అన్న ఐడియా లేక అట్లా 24 గంటలు చేసుకుంటానే ఉంటారు నిదానంగా. అట్లా గాకుండా మనం ఈ పని తర్వాత ఇది చేసుకుందాము అనుకుంటే ఆ ప్లానింగ్ అనేది ఉంటే తొందరగా అయిపోయిద్దనమాట. బియ్యం కడిగి పెట్టేసి పక్కన పెట్టాను. అలాగే ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గినియి అనమాట. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేశాను. ఒక 2 నిమిషాలు తిప్పిన తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేశాననమాట. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు నేను ప్రతిసారి ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడు రోట్లో నూరుకొని అప్పటికప్పుడు వేసుకుంటాననమాట. అప్పుడే స్మెల్ బావుంటది, టేస్ట్ కూడా బావుండిద్ది. కాకపోతే ఏంటంటే మొన్న తీసుకొచ్చిన అల్లం అంతా పాడైపోతుంది. అసలు అట్లా ఉంచేస్తే ఇంకా పాడైపోయిద్దిలే అని చెప్పేసి మొత్తం మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు ఉంటది, మనకి నిలవ ఉంటది. కాకపోతే ఏంటంటే మనం రోట్లో నూరుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా యేసుకున్న టేస్ట్ అయితే రాదు. అట్లా అలవాటైనాళ్ళు ఇట్లా తినలేరనమాట. ఈసారి నేనైతే పాడైపోతుంది అని మిక్సీ పట్టేసాను. ఎక్కువగా ఎప్పటికప్పుడే వేస్తా ఉంటాను. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం కూడా వేశాను సరిపడా. వేసి ఇంకా గుజ్జు గుజ్జుగా ఉడకాలి అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా పోసాననమాట. ఒక పక్క అన్నం ఉడుకుతుంది,
ఒక పక్క కూర ఉడుకుతుంది. ఈలోపు మనం ఖాళీగా ఉంటే ఎట్టా చెప్పండి? ఇంక అందుకని చెప్పేసి బట్టలు మడతేసుకుందాం అని చెప్పి వచ్చాను. నిన్నటి వీడియోలో ఒక ఎమోషనల్ స్టోరీ షేర్ చేశాను. ఆ వీడియో అంత రీచ్ రాలేదు. కాకపోతే నేను ఏ వీడియోలో నేను ఇప్పటివరకు అడగలేదు. వీడియోని లైక్ చేయండి అని చెప్తాను. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను గానీ, వీడియో షేర్ చేయండి అని నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ నిన్నటి వీడియోలో చెప్పాను షేర్ చేయండి అని. కాకపోతే ఏంటంటే నేను చేసిన తప్పు, మన వీడియోస్ ఎప్పుడైనా సరే పొద్దున పూట 8:30కి అప్లోడ్ చేస్తాను కదా! నేనేంటంటే ఆ వీడియో కొంచెం నాకు అప్లోడ్ చేయడానికి టైం పట్టిందనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి సాయంత్రం 4 గంటలకి, 5 గంటలకి అప్లోడ్ చేశాను. ఆ వీడియో అస్సలు ఎళ్ళలేదు. మనకి రెగ్యులర్‌గా ఎళ్ళే వీడియోస్ అంతా కూడా ఎళ్ళలేదనమాట. కానీ నేను అసలు ఆ వీడియో మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాననమాట. అంటే నమ్మకం అంటే అది ఎక్కువ మందికి చేరాలి. ఆ వీడియోలో మంచి మెసేజ్ ఉందనమాట. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే గనక చూడండి. అలాగే షేర్ చేయండి. అలాగే ఆ వీడియో మీద అంటే వీడియో లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయండి. ఆ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నాననేది ఆ వీడియో చూస్తే మీకే అర్థమైద్ది. అయితే ఇంకా మధ్య మధ్యలో కూర తిప్పుతానే ఇంకా బట్టలు కూడా మడతేస్తున్నాననమాట. ఇంక ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకొని ఇంకా మిగతా పనులు కూడా చూసుకోవాలి. ఇంక నాకు ఈ బట్టలు మడత పెట్టడం 10 నిమిషాలు పట్టిందనమాట. 10 నిమిషాలు, పావుగంట అట్లా అంత టైం పట్టింది. ఇంకా ఈ బట్టలు మడతేసేలోపు నాకు అన్నం, కూర కూడా ఉడికేసినాయి అనమాట. అయితే నిన్న పప్పది నేను ఎక్కువ నానబెట్టలేదు. అంటే నిన్న ఒక్క రోజుకి సరిపడా రవ్వట్టేద్దాము అన్నట్టుగా కొంచెం బియ్యమే నానబెట్టి ఇంక అంతవరకే టిఫిన్ చేశాననమాట. ఇంక ఈరోజు పప్పు నానబెట్టుకున్నాను. అలాగే మనకి ఫ్రిడ్జ్‌లో కూడా పెద్దగా ప్లేస్ లేదనమాట. అంతకుముందు ఏం చేసేదాన్నంటే వారానికి సరిపడా అట్టుపిండి, ఇడ్లీ పిండి అవన్నీ మిక్సీ బట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేదాన్ని. ఇంకిప్పుడు మనం కూరగాయలు కూడా కొత్తగా ఫ్రిడ్జ్‌లోనే పెడుతున్నాం కాబట్టి అంత ప్లేస్ లేదు. అందుకని 3 రోజులకి, 4 రోజులకి లేదా 2 రోజులకి అట్లా సరిపానే మిక్సీ బట్టి ఏస్తున్నాను. ఇంకా పప్పు కూడా ఆల్రెడీ పొద్దున్న నానబెట్టి 2, 3 సార్లు కడిగేసానులే అప్పుడే. ఇంక మళ్ళీ ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఈ బట్టలు మడత పెట్టడం కూడా అయిపోయిందనమాట. ఇంక తీసుకెళ్ళి షెల్ఫుల్లో పెట్టేస్తున్నా. ఈ మధ్య ఒక మంచి అలవాటు వచ్చిందిలేండి. బట్టలు ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకొని షెల్ఫుల్లో సర్దేసుకుంటున్నాననమాట. ఇదైతే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ శాతం నేను బట్టలు మీకు కూడా చాలా సార్లు చెప్పాను గదా! ఎన్ని పనులైనా చేస్తాను గానీ, బట్టలు మాత్రం బద్ధకిస్తాను అని. ఇంకా ఒకవేళ మడత పెట్టడానికి బద్ధకిస్తా. ఒక్కోసారి మడత పెట్టినా గూడా అక్కడే సోఫాలో పెట్టి ఉంచుతాననమాట. ఇంక తర్వాత ఎప్పుడో పనంతా అయిపోయినాకో, లేకపోతే మరుసటి రోజు పొద్దున్న నేను అట్లా షెల్ఫుల్లో సర్దేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ఆ అలవాటు మార్చుకున్నాననమాట. మనం ఒకళ్ళకి ఏదన్నా చెప్పే ముందు ఫస్ట్ మనం సరిగ్గా ఉండాలి గదా! అందుకోసం అని జెప్పి ఇంకా ఈ మధ్య ఆ అలవాటు మానేశాను. సరి జేసుకున్నాననమాట. ఇంకా బట్టలు కూడా ఎప్పుడు సర్దేసుకుంటున్నా. అయితే ఇంకా పప్పు నానబెట్టానని చెప్పాను కదా! ఇంకా అవి కూడా మళ్ళీ 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంక ఈరోజైతే దోసలకి ఒక్కటే నానబెట్టాను. చెప్పాను కదా! ఫ్రిడ్జ్‌లో కూడా ఖాళీ ఉండలేదు అని. ఇంకా అందుకోసం అని చెప్పి దోసలకి ఒక్కటే నానబెట్టాను. అవి కూడా ఒక వాయి రవ్వట్టుగా తీశాను. అలాగే ఇంకా 2 వాయిలేమో మామూలు అట్టు పిండికి తీశాననమాట. ఇంక ఈ పిండిలు పట్టేసుకొని ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకునేలోపు అన్నం కూరలు కూడా ఉడికేసినాయి అనమాట. ఇంకా చూసారు గదా! నేను పొయ్యి మీద అన్నం కూర పెట్టి ఎన్ని పనులు చేసుకున్నానో. మనం ఏదైనా సరే ఒక ప్లానింగ్‌తో చేసుకుంటే తొందరగా అయిపోయిద్దనమాట. ఇప్పుడు చూడండి ఒక గంటలో ఎన్ని పనులయిపోయినాయో. బట్టలు మడత పెట్టాను. పప్పులు కడిగి మిక్సీ పట్టాను. అలాగే ఇప్పుడు ఈ మిక్సీ జారు, ఇంకా కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే అవి కూడా కడిగేసుకున్నాను. ఇవన్నీ చేసిన తర్వాత అప్పటికి అన్నం ఇప్పుడు కూడా చూడండి నేను ఇక్కడ పిండిలు పట్టేటప్పటికి కూడా అన్నం కూర ఉడుకుతా ఉన్నాయన్నమాట. ఇంకా అన్నం కూర ఉడికేటప్పటికి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మనం పొద్దున పూట అయినా సాయంత్రం అయినా సరే ఎప్పుడైనా సరే మనం పొద్దున పూట కొంచెం హడావిడిగా ఉండిద్ది అనుకుంటాం కానీ ఆ టైంలో అయినా సరే మనం ప్లానింగ్ అనేది ఉంటే ఏ టైంలో అయినా సరే తొందరగా చేసుకోవచ్చు అనమాట పనులు. మనం చేసే దాంట్లో ఉంటుంది. అంటే అన్ని పనులు అందరూ చేస్తారు, చేయరని కాదు. కాకపోతే ఏంటంటే ఏ పని తర్వాత ఏ పని చేస్తే మనకు తొందరగా అయ్యిద్ది అనేది తెలియాలన్నమాట. ఇంకా నేనొక్కదాన్నే గొప్పని కాదు, అందరూ చేసుకునే పనులే, అందరికీ ఉండే పనులే. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా! ఏ పని తర్వాత ఏ పని చేస్తే తొందరగా అయ్యిద్ది అనేది తెలియాలి. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు కడిగేసి ఇంకా అవి కూడా టబ్‌లో పెట్టేసుకున్నాననమాట. గిన్నెలు కడగటం అయిపోయింది. ఇంకా అలాగే వంట కూడా అయిపోయిందనమాట. కూర అయిపోయింది. అన్నం కూడా ఉడికేసింది. ఇంకిప్పుడు పిల్లలకి, మా వారికి అందరికీ పెట్టేసి ఇంకా మేము కూడా అంటే అందరం తినేసి ఇంకా పడుకోవటమేననమాట. ఇంకా నా వంట మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ప్రతిరోజు ఇంకింతే.
వంట చేస్తున్నాను అంటే ఒక 2, 3 సార్లన్నా తుడుస్తూ ఉంటాను. ఇంకా నా పనంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి శుభ్రం చేసుకుంటున్నాననమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఇంకా నా పనంతా కంప్లీట్ అయిన తర్వాత వంటగది చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇంకా అట్టుపిండి పట్టానని చెప్పాను కదా! ఇంక ఎప్పుడైనా సరే మిక్సీ పట్టిన తర్వాత ఒక గంట సేపు అట్లా వదిలేస్తాను. పిండేయగానే ఆ వేడి మీద మూతలు పెడితే స్మెల్ వస్తదనమాట. అందుకోసం ఒక అరగంట సేపన్నా అట్లా వదిలేస్తాను మూతలు పెట్టకుండా. తర్వాత మూతలు పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. ఇంకా మాకు ఈజీగా ఒక 4, 5 రోజులు వచ్చేసిద్ది ఈ పిండి. ఎందుకంటే అత్తయ్యను, బబ్లు లేరు కదా! ఇంకా మేము ముగ్గురమే కాబట్టి ఇంకా 4 రోజులు, 5 రోజులు అట్లా వచ్చేసిద్దనమాట ఈ పిండి. ఇంకా ఇప్పుడైతే నాకు ఇంట్లో పనంతా కంప్లీట్ అయిందండి. ఇంకా నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టుకుంటాను. అలాగే వంటంతా పూర్తయిన తర్వాత మొత్తం ఈ గ్యాస్ పొయ్యి మొత్తం అంతా క్లీన్ చేసుకొని పడుకుంటా కాబట్టి పొద్దున్నే కూడా అంత హడావిడి లేకుండా ఉంటదనమాట. ఇంకా నీట్‌గా తుడుచుకున్నాక వంటగదంతా ఎంత తళతళలాడుతుందో చూడండి. ఇంక ఇలా ఉంటే ప్రశాంతంగా అనిపిచ్చిద్దనమాట. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్